హలో అండి, ఎలా ఉన్నారు? టుడే మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ ఆల్రెడీ వంకాయ ఫ్రై చేశాను. ఉట్టి వంకాయ ఫ్రై ఏం సరిపోతుందిలే అని చెప్పేసి మిగిలిన 4 వంకాయలతో ఈ విధంగా పచ్చడి అయితే నూరుతున్నాను. వంకాయ పచ్చడి గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది కదా. ఈ వంకాయ పచ్చడిలో కావాలంటే చిన్న చిన్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు ఉట్టి వంకాయ పచ్చడే నూరుతున్నాను. మంచిగా ఒక చుక్క నూనె అయితే వేసుకొని ఒక చుక్క నీళ్ళు కూడా పోసుకొని ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలి. మా ఇంట్లో మా పిల్లలు వెజిటేబుల్స్ తినమంటే చచ్చేంత చావు, అసలు తిననే తినరు. అందుకని చెప్పేసి వాళ్ళకి వంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, బీరకాయ పచ్చడి, ఇంకా రకరకాల పచ్చళ్ళు చేసి పెడుతూ ఉంటాను. దాంతోపాటు ఈ వంకాయ పచ్చడిలో కుదిరితే చింతకాయ పచ్చడి వేసుకున్నా బాగుంటుంది. నేనైతే చింతపండు నానబెట్టేసుకొని ఒక రవ్వంత చింతపండు అయితే వేశాను. కొంచెం పచ్చడే కాబట్టి ఈ విధంగా రోట్లో నూరుకున్నా అంటే చాలా కమ్మగా ఉంటుంది కదా. రోట్లో అయితే చక్కగా మెత్తగా గంధంలాగా అయితే నూరేసుకున్నాను. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నా అంటే అమృతంలాగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్